ఫ్యాక్టీ న్యూస్. ఉండి టీడీపీలో అసెంబ్లీ సీటు చిచ్చు తీవ్రమవుతుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు అభ్యర్థిత్వాన్ని కొనసాగించాలంటూ ఆందోళన బాటపట్టారు టీడీపీ కార్యకర్తలు. సిట్టింగ్కు సీటు ఇవ్వకుంటే ప్రాణత్యాగాలకు సిద్ధమంటున్నారు. ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ సీటు మారుతుందన్న ప్రచారం టీడీపీని కుదిపేస్తోంది. 2019 ఎన్నికల్లో ఫ్యాన్ జోరులోనూ గెలిచిన ఎమ్మెల్యే రామరాజుకు సీటు కొనసాగించాలని కార్యకర్తలు, నాయకులు పట్టుబడుతున్నారు. 5 ఏళ్ల పాటు కష్టనష్టాలు భరించి కార్యకర్తల బాగోగులు పట్టించుకున్న సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజును కాదని మరెవరికైనా సీటు ఇస్తే ప్రాణత్యాగానికైనా సిద్ధమంటున్నారు అక్కడి నేతలు. ఉండి నియోజకవర్గ ఆత్మీయ సమావేశంలో టీడీపీ కార్యకర్తలు తమ గళాన్ని గట్టిగా వినిపించారు. అధినేత ఇచ్చిన మాట ప్రకారం సీటు ఎమ్మెల్యే రామరాజుకు కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. కూటమి అభ్యర్థిగా సీటు ప్రకటించిన నాటి నుంచి ఉండి నియోజకవర్గంలో రామరాజు ప్రచార జోరును పెంచడంతో పాటు ఎన్నికలకు సైతం సిద్ధమైపోయారు. ఆత్మీయ సమావేశంలో రామరాజు కీలక వ్యాఖ్యలు సైతం చేశారు. కార్యకర్తల మనోభావాలు దెబ్బతినకుండా తాను నడుచుకుంటానని స్పష్టం చేశారు. ఉండి నియోజకవర్గంలో ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే కలవపూడి శివ ఇండిపెండెంట్గా బరిలో దిగేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. 2009 నుంచి 2019 వరకు టీడీపీ తరఫున ఉండి ఎమ్మెల్యేగా పనిచేసిన కలవపూడి శివ సీటు రాకపోవడంతో ఇండిపెండెంట్గా బరిలో నిలుస్తున్నారు. ఇదే సమయంలో రామరాజుకు కాకుండా సీటు మార్పులు చేపడితే సహించేది లేదంటూ క్యాడర్ అల్టిమేటం జారీ చేసింది. దీనికి జనసేన నేతల గళం కూడా తోడైంది. గత ఎన్నికల్లో ఉండిలో పోటీ చేసిన జనసేనకు 30,000కు పైగా ఓట్లు పడ్డాయి. ప్రస్తుతం జనసేన నేతలు సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు అభ్యర్థిత్వానికి గట్టిగా మద్దతు పలుకుతున్నారు.